చాలా హ్యాపీగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు కానీ ఫ్యామిలీస్ కొంచెం హింట్ కూడా ఇచ్చారు కదా, ప్రతి ఫ్యామిలీ వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వీళ్ళతో దూరంగా ఉండు అని. ఇవన్నీ కొంచెం హ్యాపీ అనిపించాయి. ఇంకా టేస్టీ తేజ అయితే మొత్తం ఎమోషనల్ జర్నీ అయి నడిచింది. ఇంకా ఆ ఎమోషనల్ జర్నీలో మన టేస్టీ తేజ టాప్లోకి వచ్చాడు. దీని దెబ్బకి అవినాష్నే పడేసినాడు ఆయన. నిన్న మొన్న చూస్తే నబిల్ వల్ల అవినాష్ గట్టెక్కాడు కానీ ప్రేక్షకుల వల్ల గట్టెక్కలేకపోయాడు. ఇంకా నామినేషన్లో చూస్తే ఈరోజు సరికొత్తగా సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు మనం ఎప్పటి వరకు చూడలే. ఎక్స్ హౌస్మెంట్స్ వచ్చి ఖాళీ ఎంజాయ్ చేసి పార్టీ చేసి వెళ్ళేవారు. కానీ ఈసారి కొత్తగా బిగ్ బాస్ వాళ్ళనే నామినేషన్ చేసినట్టు అవకాశం ఇచ్చాడు. వాళ్ళైతే చెలరేగిపోతున్నారు. సోనియా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అంత గట్టిగా మాట్లాడి చేస్తుంది. అది కాకుండా నిఖిల్ని నామినేట్ చేయడం ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి నిఖిల్ని నామినేట్ చేయడం. కొంచెం టక్కగా బిగ్ బాస్ ట్విస్ట్ అయితే అదిరింది భయ్య. టాప్ 5లో 100%, టాప్ 4 అయితే కంపల్సరీ నేను చెప్పిన వాళ్ళు ఉంటారు అనుకుంటున్నా. టాప్ 1లో నిఖిల్, నబిల్, గౌతమ్, మన రోహిణి, ప్రేరణ, వీళ్ళు 4 అయితే కంపల్సరీ ఉంటారు భయ్య. అవినాష్ మేబీ అవినాష్ కొంచెం ఎక్కడో ఛాన్సెస్ లేకపోవచ్చు. మేబీ ప్రేరణలో, రోహిణిలో వీళ్ళిద్దరు ఎవరో లేడీస్లో ఎవరో ఒకరు వస్తారు టాప్ 5లో. విష్ణుప్రియ టాప్ 5లో ఉంటుందంటే నేను ఒప్పుకోను. గేమ్ ఏం ఆడలేదు కాబట్టి. ఒకవేళ ఫ్యాన్స్ పరంగా ఎక్కువ పెట్టాడైతే అది వాళ్ళ అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం విష్ణుప్రియ ఏం ఉన్న వాళ్ళలో అంతగా ఆమె ఆడలేదు. ఓన్లీ నాగార్జున గారు వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో ఆమె అంతా గివప్ ఇచ్చేస్తుంది పృథ్వీకి అని నా అభిప్రాయం అన్న. మరి పృథ్వీ విష్ణుప్రియ గారి లవ్ ట్రాక్ కానీ ఇవంతా ఇప్పుడు ఎండ్ అయిపోయినట్టే. ఇంకైనా చాలామంది నిన్న శివాజీ గారు కానీ అమర్దీప్ కానీ వీళ్ళంతా విష్ణుప్రియకి సజెషన్ ఇచ్చిపోయారు, ఇప్పుడైనా గేమ్ ఆడమ్మా, ఇప్పుడైనా గేమ్ ఆడని. ఇప్పుడైనా ఆమె గేమ్ ఆడితే టాప్ 5లో దూసుకొని వస్తుంది జమ్మని. కానీ చెప్పలేం, ఆమె ఇంకా గివప్లోనే ఉంది కాబట్టి ప్రేక్షకులు ఇక్కడ ఒక సైడ్ ప్రేరణ డల్ అవుతా పడతా లేస్తా ఉంది కాబట్టి సోనియాతో ఆమె ఇంకా చాలా బ్యాడ్ అయిపోయింది. ఎందుకంటే సోనియా ప్రేరణ చేసింది, ఆమె బేబీ అక్క ప్రేరణ చేసింది. ఇలా వచ్చిన ఇప్పుడు మణికంఠ, ఆదిత్య ఓం వీళ్ళంతా రాబోతున్నారు కదా, ఎవరు చేస్తారో చూడాలి. ఇప్పుడు బిగ్ బాస్ 7 లాస్ట్ సీజన్ కంటే ఒక కామన్ మ్యాన్కి ఇచ్చారు, ఈసారి కూడా ఒక కామన్ మ్యాన్ తీసుకొని వెళ్ళొచ్చు కంపల్సరీ. నబిల్ కామన్ మ్యానే కదా, అంటే యూట్యూబర్ అయినా ఆయన సెలబ్రిటీ కాదు కాబట్టి కామన్ మ్యానే కాబట్టి కంపల్సరీ నబిల్ నిఖిల్ మధ్యలో టకఫర్ ఉంటుందని నా అభిప్రాయం. అంటే సీరియల్ బ్యాచ్ వర్సెస్ కామన్ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు అన్న. ఈసారి చూస్తే కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే నేను అది పక్కన పెడితే అటు సైడ్ మన కన్నడలో జరిగిన బిగ్ బాస్లో కూడా బాలాజీ అని తెలుగు అతనే గెలిచారు కాబట్టి గేమ్ పరంగా ఎవరు స్ట్రాంగ్గా అని చూడాలి. నా పరంగా పృథ్వీ స్ట్రాంగ్గా ఉన్న కొంచెం నిజంగా ఆయనకు పెట్టిన బలుపు అనే టైటిల్ యాక్ట్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిన్న ప్రతి పేరెంట్స్ వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడుతున్నారు, పృథ్వీ లేచి నిలబడలేదు. దానివల్ల పృథ్వీ కొంచెం డల్ అయినట్టు. ఈ వీక్లో ఆయన వెళ్ళిపోయినా ఆశ్చర్యపోయాను భయ్య. మరి ఈ వీక్లో ఎలిమినేషన్ ఎవరు? పృథ్వీ కానీ యష్మి కానీ వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోతే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. గౌతమ్ అసలు ఈ సీజన్ 8కే ఒక సూపర్ స్టార్ అయ్యాడు. ఆయన సమ్మన్ లేచింది గ్రాఫ్. మన పేరెంట్స్ కూడా పెడుతుంటే గౌతమ్ కృష్ణని ఆశ్చర్యపోయాడు. అలా లేపారు గౌతమ్ కృష్ణని. మేబీ టాప్ 3 వరకు ఉంటాడని నా అభిప్రాయం.